తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల స్తూపానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 11 ఏళ్లు గడిచిన సందర్భంగా రాష్ట్రమంతటా ఈ అవతరణ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వేలాది మంది అమరవీరుల త్యాగాల ఫలంగానే ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఆర్థిక, సామాజిక, ఆదర్శ పరిపాలనా లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని తెలిపారు. 90 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించి వాళ్ళ ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతూ ఉంది. వారు ఆత్మ గౌరవంతో జీవించేందుకు దేశమంతా ప్రశంసలు అందుకుంటా ఉంది. అందరూ నిలిచవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 11 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ విశిష్ట సందర్భంలో ఈ వేడుకలకు ఇచ్చేసినటువంటి జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. స్వరాష్ట్ర సాధన కోసం అమరుల త్యాగాలకు నా ప్రగాఢ నివాళులు అర్పిస్తా ఉన్నాను. ఎందరో ఉద్యమకారుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో దిశగా అభివృద్ధి చెందుతూ ఉంది. దేశమంతా ప్రశంసలు అందుకుంటా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది.